బావా, ప్రేమించిన మనిషిని మర్చిపోవడం ఎంత కష్టమో నన్ను వదిలి వెళ్ళిన నీకంటే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా నాకే బాగా తెలుస్తుంది. తను గెలిచిందని తార చెప్తుంది, కానీ నా మనసు ఇంకా నువ్వు నా వాడివే అని నమ్ముతుంది. నిజంగానే మీ పెళ్ళి జరుగుతుందా? చెర్రీ, త్వరగా పోనీ చెర్రీ. అక్కడ బావ పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు ఇంత టెన్షన్ పడే కంటే నీకేం కావాలో కోరుకోమని మావయ్య అడిగారు కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? నీకు గగన్ బావ కావాలని ఒక్క మాట్లాడుకుంటే పోయేది కదా భూమి. ఇప్పుడు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. చెప్పాలనుకున్నాను చెర్రీ, కానీ అడిగితే నాన్న ఎలా రియాక్ట్ అవుతారని భయం వేసింది. నీకే తెలుసు కదా, వాళ్ళిద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది. అయినా అడగాల్సింది భూమి. దానికంటే ముందు బావ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. ఇందాక ఫోన్ చేశాను, కనీసం నాతో మాట్లాడాలని కూడా లేదు. చెర్రీ, త్వరగా పోనీ చెర్రీ. వెళ్తున్నాను భూమి, వెళ్తున్నాను. భగవంతుడా, ఇప్పటికైనా ఏదైనా జరిగి ఈ పెళ్లి ఆగిపోవాలి. ఓం మంగళధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు. ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం. గగన్, తాళి కట్టొద్దురా, భూమికి అన్యాయం చెయ్యొద్దురా. ఓం ఐముహూర్తస్తు ముహూర్తస్తు. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవనాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దైవీ స్వస్తిరస్తు నః. బావా, ఏ జన్మకైనా నేను వీడలేనే, నా ఊపిరల్లే ఒకటయ్యావే. ఏ జన్మకైనా నీ జ్ఞాపకాలు నన్ను వీడిపోవు అంటున్నాయే. బావా, బావా, ఎందుకు ఇలా చేశావు? నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకున్నావా? నేనేమైపోవాలి బావా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి? హేయ్, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? ఆయన నా భర్త. ఏ హక్కుతో వచ్చావు నువ్వు ఇక్కడికి? అక్క, బావా నా ప్రాణం. ఈ ప్రాణం మీద నాకే హక్కుంది. బావా, విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టావు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామా ఏంటి? బావా, బావా, నేను తప్పు చేశాను, కానీ నువ్వు నన్ను వదిలేకు. వదులుతావా ఆయన్ని? లేదు బావా, నావాడు, నాకే సొంతం. బావా, నీకు సిగ్గులేదా? ప్రేమకి సిగ్గుండదు. నాకు బావ కావాలి. బావా,
చాలు భూమి, ఇంకాపు నీ డ్రామాలు. బావా, ఒక్క మాట నువ్వు చెప్పు. నువ్వు నన్ను ప్రేమించడం లేదా? గగన్ గారు, దీంతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. హ, నా పెళ్లిలోకొచ్చి నా భర్తనే ప్రశ్నిస్తావా? పోవి బయటికి. నో! ఏమైంది భూమి? ఎందుకు అరుస్తున్నావు? చూడు, నువ్వు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా నీ భర్త ఇంకో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడు. నీ బావ ఇప్పుడు నీవాడు కాదు భూమి, ఇంకో అమ్మాయి భర్త. లేదు, బావ నన్నే ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడా? ప్రేమిస్తే నీతో డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయిస్తాడా? నాకు తప్పలేదు. అమ్మకి న్యాయం చేయాలి. చేశావు. మీ అమ్మని చంపిన అపూర్వని జైలుకి పంపించావు. అందులో నువ్వు గెలిచావు. కానీ నీ ప్రేమలో నువ్వు ఓడిపోయావు భూమి. ఒక ఆడదానికి పెళ్ళయ్యాక భర్తే లోకమవుతాడు. అలాంటి భర్తని నువ్వే నీ చేతులతో దూరం చేసుకున్నావు. ఇప్పుడేం మిగిలిందని నీ దగ్గర? నాకే దారి కనిపించట్లేదు. నీ జీవితమే చీకటయ్యాక ఇంకా దారి ఏం కనిపిస్తుంది? నా బావ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. అయితే ఎక్కడున్నాడిప్పుడు? నీ దగ్గర, లేక తారతో పెళ్లి మండపంలోనా? నువ్విప్పుడు బ్రతికినా రేపు ఉదయం నుంచి ప్రతిరోజు ఇదే బాధ. నీ భర్త ఇంకో అమ్మాయితో నవ్వుతూ ఉంటాడు. తనతో జీవితం మొదలు పెడతాడు. మరి నువ్వు బావ జ్ఞాపకాలతో బ్రతుకుతావు. అది ఒక బ్రతుకా భూమి? నిజంగా ప్రేమించేవాళ్ళు ప్రేమ లేకుండా బ్రతకలేరు. మనిషిగా నువ్వు బ్రతికినా నీ మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకెందుకు ఈ బాధ? ఇంకెందుకు ఈ కన్నీళ్లు? ఒకేసారి చచ్చిపోతే ఈ నరకం అంతా అయిపోతుంది. బావ లేకపోతే నేను బ్రతకలేను. నీకు తెలుసా సమాధానం? నీ గుండె కొట్టుకునేది కూడా ఆ బావ కోసమే కదా. ఆలోచించుకో. చావా బ్రతుకా? ఆలోచించుకో. చావా బ్రతుకా? చావా బ్రతుకా?